హలో ఎవ్రీవన్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే హోమ్ మేడ్ మిక్చర్ అనేది చేసుకుంటున్నాను. ఇక ఒక బౌల్ నిండా శనగపిండి తీసుకొని జల్లెడ అనేది పట్టేసుకోవాలి, లేకుంటే మనకు ఎయిర్ ఫామ్ అయ్యేసి అది సరిగ్గా రాదనమాట. ఇంకా హాఫ్ బౌల్తోనైతే బియ్యం పిండి తీసుకున్నాను. ఇది కూడా జల్లెడ అనేది పట్టేసుకోవాలి. ఇంకా జల్లెడ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగంత పసుపు, అలాగే సరిపడంత ఉప్పు, ఇంకా కారం పొడి కూడా టేస్ట్ని బట్టి కారం పొడి కూడా వేసేసుకున్నాను. కొద్దిగంత వామ కూడా వేసుకుంటే బాగుంటుంది. నువ్వులు కావాలంటే నువ్వులు వేసుకోండి, జీలకర్ర కావాలంటే జీలకర్ర వేసుకోండి. నేనైతే ఈరోజు వామ వేసుకొని చేసుకుంటున్నాను. ఇంకా ఈ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. బియ్యం పిండి, ఈ పసుపు, కారం, ఉప్పు కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడైపోయింది. ఇంకా ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి కలిపేసుకుంటున్నాను. ఇది బాగా కలిపినాక కొద్దిగంత కొంచెం వాటర్ పోసుకుంటూ ఇంకా ఏదో మనం మురుకులు చేస్తాం కదా, ఆ విధంగా అయితే కలుపుకొని పక్కన అనేది ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత అది మంచిగా నానిపోతుంది కదా. ఇంకా మనము మురుకులు చేసే సాంసం ఉంటుంది కదా, ఇంకా దాంట్లో వేసుకొని చేసుకోవడమే అన్నమాట. ఇంకా పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇంకా మీడియం ఫ్లేమ్ మీద ఇంకా ఇలా మిక్చర్ కోసం అయితే నేను ఈ విధంగా అనేది వేసుకుంటున్నాను. ఇంకా మంచిగా చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఇది వేగిందని ఎలా తెలుస్తుంది అంటే మనకు బురుగ అనేది బాగా వస్తుంది కదా ఆయిల్లో. వేగిన తర్వాత బురుగ అనేది రాదనమాట. ఇంకా మంచిగా చక్కగా వేగిపోయింది కదా. వేగినాక ఇంకా పక్కనైతే తీసి పెట్టేసుకున్నాను. ఇంకా నేను బూందీ కోసం కూడా పిండి అనేది కలుపుకున్నాను. సేమ్ శనగపిండి, కొంచెము ఉప్పు, పసుపు, కారము, కొద్దిగంత బియ్యం 2 నుంచి 3 స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకొని ఇలా లూజుగా అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇలా మన ఇంట్లో జాలి ఉంటుంది కదా, నేనైతే ఈ జాలీలో అనేది వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్ అనేది వస్తుంది ఈ జాలీలో. ఇంకా ఈ జాలీతో అయితే మనము పొయ్యి మీద అనేది కొద్దిగా అంతా వేసుకొని ఇలా కొట్టుకుంటూ వేసుకుంటే మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఈ బూందీ అనేది మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, ఎందుకంటే తొందరగా వేగిపోతుంది. హై ఫ్లేమ్లో చేసినామంటే మనకు మాడిపోతుంది. ఇంకో ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేస్తుంటే పర్ఫెక్ట్ అనేది బూందీ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేనైతే ఇక బూందీ అయితే ఈ విధంగా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మొత్తం ఇలా అయినాక మీడియం ఫ్లేమ్లో వేగిపోయినాక ఇంకా బూందీ అయితే తీసేసుకోవాలి. ఇంకో దీంట్లో నేనైతే పల్లీలు అనేది ఇది ఆయిల్లో పల్లీలు కూడా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. పల్లీలు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అది తీసేసుకొని ఇంకా దాంట్లోనే కొద్దిగంత కరివేపాకు కూడా చేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది పుట్నాలు కూడా వేసుకుంటాను. నేనైతే పుట్నాలు అయితే ఏం వేసుకుంటలేను. ఇంకా పల్లీలు ప్లస్ మనకు కరివేపాకు వేగిన తర్వాత ఇగో చూద్దాం ఎంత మంచిగా చక్కగా అయితే రెడీ అయిపోయిందో. ఇంకో పల్లీలు, కరివేపాకు, బూందీ మిక్చరు. ఇప్పుడు ఇవన్నీ మనము ఒక గిన్నెలో అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇవి కలిపేసుకొని ఎయిర్ లేని స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, 1 మంత్ వరకు హ్యాపీగా తినొచ్చు. ఇంకో దీంట్లో అయితే నేను అన్నీ వేసుకొని ఇంకా కింద మీద ఇవన్నీ కలిపేసుకొని దీంట్లో మళ్ళీ నేను పైకి ఏం చేస్తున్నానంటే కొద్దిగంత ఉప్పు, కారం పొడి వేస్తున్నాను. స్పైసీగా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే మా ఇంట్లో ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో ఎలాగనిపించింది, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. పక్కనున్న బెల్ బటన్ నొక్కితే మీకు కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుంది. రెడీ టు హోమ్ మేడ్ మిక్చర్.